హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో వాలంటీర్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. సో ఎట్టకేలకి మనకు ఈ యొక్క వాలంటీర్ పోస్టులను అయితే విడుదల చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే మనకు ఈ యొక్క వాలంటీర్ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అయితే అవైలబుల్లోకి వస్తుంది, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎక్కడికి వెళ్ళి దీనికి అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అయితే అప్లికేషన్ అనేటువంటిది అయితే ఫిల్ చేసుకొని అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటి ఏమిటి, అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సో ఇకపోతే మనకు రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి, అదేవిధంగా మనకు వాలంటీర్లకు సంబంధించి 10,000 శాలరీ అనేటువంటిది ఎప్పటి నుంచి అయితే అమల్లోకి వస్తుంది. సో ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో మనము ఫుల్ క్లారిటీతో అయితే తెలుసుకుందాము. ఓకేనా, వీడియోని ఎండ్ వరకు చూడండి, కొంచెం లెంతీగా ఉంటుంది. ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాల నోటిఫికేషన్పై గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. సో దీని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మనము. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ డీటెయిల్స్, కండక్టింగ్ అథారిటీ వచ్చి మనకు వార్డు సచివాలయం, ఏపీ వార్డు సచివాలయం, కేటగిరీ చూసుకున్నట్లయితే ఏపీ స్టేట్ గవర్నమెంట్, సో పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఏపీ గ్రామ వార్డు వాలంటీరు, టోటల్ వేకెన్సీస్ మనకు టు బీ నోటిఫైడ్, ఇంకా నోటిఫై చేయలేదు, త్వరలోనే నోటిఫై అయితే చేస్తారు. లాస్ట్ డేట్ అప్లై వచ్చి మనకు స్టార్టింగ్ డేట్ అప్లై వచ్చి మనకు ఫస్ట్ వీక్ జూలైలో అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ వచ్చి మనకు ఆ మంత్ ఎండింగ్ వరకు అయితే అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు. ఇకపోతే జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జాబ్ లొకేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. అదేవిధంగా అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అవైలబుల్స్ ఉంది ఇక్కడ. అంటే మనకు ఇంకా కూడా నోటిఫికేషన్ అవైలబుల్లోకి అయితే రాలేదు. వచ్చిన వెంటనే ఇక్కడ మనకు చేంజ్ అయితే ఉంటుంది, ఇక్కడ అవైలబుల్ అని అయితే ఉంటుంది అఫీషియల్ నోటిఫికేషన్. ఇకపోతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందని మనకు. సో అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు క్లిక్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ముందుగా ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ విధంగా అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి కాకుండా మిగిలినటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇకపోతే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఎక్స్పెక్టెడ్ అని ఇవ్వడం జరిగింది. మనకు డిగ్రీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇంకా కూడా క్లారిటీ అనేటువంటిది రాలేదు, ఏ క్వాలిఫికేషన్ అనేటువంటిది పెట్టబోతున్నారో. సో ఇకపోతే మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1994 నుంచి 2003 మధ్యలో జన్మించిన వారు మాత్రమే ఈ యొక్క వాలంటీర్ పోస్టులో అప్లై చేసుకోవడానికి అర్హులైతే అవుతారు. ఓకేనా, ద ఏపీ గ్రామ వాలంటీర్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ట్రైనింగ్ ఆన్ ఏపీ కోర్స్ కంటెంట్ అండ్ టెస్ట్ ఫార్మాట్స్. ఈచ్ రిక్వైర్మెంట్ డ్రైవ్ విల్ హ్యావ్ various vacancies. So for detailed information about the application procedure, salary and other assets, refer to the selection below. సో ఇకపోతే మనకు లేటెస్ట్ వాలంటీర్ అప్డేట్స్, అట్రిబ్యూట్ డీటెయిల్స్, వాలంటీర్ రిక్రూట్మెంట్ వచ్చి మనకు డిగ్రీ హోల్డర్స్ బోర్న్ బిట్వీన్ 1994 2003. సో ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అర్హతలు అయితే అవుతారు. సో శాలరీ ఇంక్రీజ్ చూసుకున్నట్లయితే కరెంట్ అయితే మనకు 5,000 రూపాయలు అయితే ఉన్నింది. సో ఇప్పుడు మనకు దాన్ని 10,000 రూపాయలకి అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. డ్యూటీస్ వచ్చి విలేజ్ లెవెల్లో అయితే ఉంటుంది, మండల్ లెవెల్లో అయితే ఉంటుంది, గ్రామ స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో వీళ్ళు డ్యూటీ అనేటువంటిది అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా, ఇకపోతే నెక్స్ట్ పెన్షన్ రివిజన్స్, రివ్యూ ఆఫ్ మెథడ్ టు క్రియేటెడ్ పెన్షన్ ఇంటూ ద బ్యాంక్ అకౌంట్. అంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయ్యాయి కదా. సో ఈ నేపథ్యంలో అటువంటి వాటన్నిటిని కూడా మనకు మరలా కూడా ఒకసారి చెక్ చేసి పడినటువంటి వాళ్ళందరికీ కూడా పడే విధంగా అయితే చూస్తారు. ఓకేనా, సో రేషన్ వచ్చి ఎవ్రీ మంత్ గివ్ రేషన్ దేర్ కల్చర్ ఫార్మలీస్.
సో ఎవ్రీ మంత్ రేషన్ అనేటువంటిది కూడా ఈ విధంగా అయితే పంపిణీ చేస్తారు వీళ్ళు. ఫుల్ టైం వచ్చి అటెండెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో వీళ్ళకి శాలరీ అనేటువంటిది అటెండెన్స్ మీద అయితే బేస్ చేసుకొని అయితే ఉంటుందట. ఓకేనా. ఇకపోతే సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ వాంట్స్ టు హూ రిజిస్టర్ ఆన్లైన్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ఇంటర్వ్యూ. అదర్ ఎగ్జామ్స్ determined by the conducting authority. Detailed selection process will give in official notification. సో ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో దాని తర్వాత ఎగ్జామినేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ లెవెల్లో క్వాలిఫికేషన్ పెట్టారు కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఖచ్చితంగా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెప్ టు స్టెప్ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్, డౌన్లోడ్ అండ్ రీడ్ ద నోటిఫికేషన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ మనకు ఈ యొక్క వెబ్సైట్లో అయితే విజిట్ చేసుకొని నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫిల్ ద అప్లికేషన్ వచ్చి అప్లికేషన్ ఫామ్ అయితే కంపల్సరీగా అయితే ఫిల్ చేసి క్లారిటీకి అయితే ఇవ్వాలి మీరు. సో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే చెక్ చేసుకొని అప్లై చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా దెన్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. సో దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లోడ్ సిగ్నేచర్ అండ్ ఫోటో ఇన్ స్పెసిఫైడ్ ఫార్మేట్. సో మనకు అప్లోడ్ సిగ్నేచర్ సంతకం, మీ యొక్క సంతకము, అదేవిధంగా పాస్ ఫోటో తీసి అయితే అప్లోడ్ చేయాలి. సబ్మిట్ అండ్ ప్రింట్ ఏ కాపీ ఫర్ యువర్ రికార్డ్. సో దాన్ని సబ్మిట్ చేశాక ప్రింట్ అనేటువంటిది తీసి పెట్టుకోవాలి మీరు అప్లై చేసిన విధంగా. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందు రోజుల్లో అప్లికేషన్ అనేటువంటిది అవైలబుల్లోకి వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా ఆ యొక్క లింక్ అనేటువంటిది క్లిక్ చేసుకొని క్లారిటీకి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియజేయండి. వెంటనేనైతే నేను రెస్పాండ్ అయితే అవుతాను. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.